ఎర్రలంగా ఉంటుంది, తలుపు మీద ఏంటి? ఏలే బాత్రూంలోకి వెళ్ళాక నీకు లంగాలు జాకెట్లు గుర్తుకొస్తాయి. ఇక్కడేం చేస్తున్నావురా? గుడ్లు పెడుతున్నాను డాడీ. గుడ్లు పెట్టాను, నువ్వేమో కోడి పెట్టవా? కాదు డాడీ, మరి పక్కింటి వాళ్ళు కోడి పెట్టిన గుడ్లు దొబ్బుకొచ్చి ఇక్కడ పెడుతున్నాను. ఏడిసేలే గానీ మీ అమ్మ లంగేలాగి. నాన్న సిగరెట్లు కాలుస్తున్నాడు. నిజమా? ఎందుకు కాలుస్తున్నావురా? బీడీలు మానేశాను తెలుదా నాన్న. వీడు మందు తాగుతున్నాడు. నిజమా? ఆడి స్టోరీ నీకెలా తెలుసురా? ఇద్దరం కలిసే తాగుతున్నాం. అమ్మని రోజుకు క్వార్టర్ బాటిల్ మిస్ అవుతుంటే నా హెల్త్ కేర్ గురించి మీ అమ్మ దాచేస్తుంది అనుకున్నాను. ఇదా మిమ్మల్ని? టీచర్ గారా ఏంటి ఎలా వచ్చారు? ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. మీరు నన్ను లవ్ చేస్తున్నారా? మా ఆవిడ ఒప్పుకోదేమండి. షటప్. ఆ లవ్ లెటర్ నేను మీకు రాసింది కాదు, మీ వాడు నాకు రాసింది. అసలు నాకు లవ్ లెటర్ ఇవ్వడానికి నా వయసు ఎంత, వీడి వయసు ఎంత? మీ వయసు తెలియదు కానండి. ఈడు వయసు ఇంట్లో 8 సంవత్సరాలు, స్కూల్లో 10 సంవత్సరాలు, ట్రైన్ ఎక్కితే 5 సంవత్సరాలు, థియేటర్లో. నేనంటుంది ఈ వయసులో వీడికి లవ్ లెటర్స్ ఏంటి అని. నా సంగతాలో ఉంచండి. నిన్న ఈవినింగ్ ఇంగ్లీష్ టీచర్ ని ముద్దడిగాడంటే వీడు. ఎరా ఇంగ్లీష్ టీచర్ ముద్దడిగావా? సైన్స్ టీచర్ ఇవ్వలేదు మరి. అది అందుకే అడిగాడు మేడం. సారీ టీచర్ గారు, ఇంకెప్పుడు ఇలాంటి తప్పు జరగనే. దాని సంగతి వదిలేండి డాడీ, బోర్ కొడుతుంది. ఐమాక్స్కి వెళ్దాం ఏంటి? సూపర్ ఫిగర్స్ ఉంటారు. ఇక్కడ స్వాతి ఆర్కెస్ట్రా ఇన్ఛార్జ్ రమణబాబు ఎవరు? నేనేనండి. చూస్తుంటే మీరు లాయర్ లా ఉన్నారు. అవునండి, నా పేరు లాయర్ లక్ష్మీనారాయణ. ఒక కేసు విషయం మాట్లాడడానికి వచ్చాను. ఎక్కడి నుంచి కొట్టుకొచ్చావు? నాన్న వీళ్ళు లాయర్ కాదు, ఆ గడపలో వచ్చిన బ్రోకర్ లాగా ఉన్నారు. నోరు ముయ్యదవా, మా వాళ్ళు ఉన్నది ఉన్నట్టు. చాలా ఫాస్ట్ అండి. ఇంగ్లీష్ మీడియం కదండి. ఎవరండి ఈయన? నువ్వు బ్రోకర్ అనుకుంటున్నాడే, లాయర్ అయినా మా ఆవిడండి. రండి 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 కూర్చోండి. కాఫీ పుచ్చుకుంటారండి? అలవాట్లేదు, బూస్ట్ ఉంటే ఇప్పించండి. అది మాకు అలవాట్లేదు. గ్లాస్ మంచిని పెట్టలేదు. నాటీ బాయ్స్. ఏంట్రా ఇది? చింపి చింపి వాళ్ళు వెళ్ళిపోతారు. ఏమన్నా మీరు బండి ఏమైనా వేసుకొచ్చారండి? అవునండి, మారుతి 800. ఒరే మారుతి 800 వెళ్ళి దాని సంగతి చూడండి. బాబాయ్ ముద్దిచ్చిన పేపర్లు ఎలా చింపించారా? సిల్లీ ఫెలోస్. అసలు నేను వచ్చిన మ్యాటర్ ఏంటంటే, కోడూరు బుల్లెంకమ్మ గారు మీకు ఏమవుతారు? ఈయన గారికి పెద్దమవుతారండి. ఈ మధ్య పోయింది కాబట్టి ఏమవుదండి, అయితే దెయ్యం అవ్వాలి. అలాగా? ఆవిడ పోతూ పోతూ విల్లు రాశారులేండి. స్వాతిలో సీరియల్ వేయించండి. రాసింది నవల కాదయ్యా, విల్లు. బుల్లెంకమ్మ గారికి అమలాపురంలో 50 ఎకరాల మాగాణి, సాగర్నాడులో 200 ఎకరాల గరువు, ఎకరం స్థలంలో మండువాలోకి ఇల్లు, ఇంకా 7 వారాల నగలు, ఎన్నో లక్షల రొక్కం ఉన్నాయి. ఇదంతా మాకెందుకు చెప్తున్నట్టు? మీకు గనక ఆడపిల్ల పుట్టి ఆ పిల్లకి ఆవిడ పేరు గనక పెట్టుకుంటే ఆవిడ ఆస్తి మొత్తం మీదవుద్ది. అదృష్టం సంగతి అలా ఉంచండి. అవును, మీకు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ కానీ చేయించుకున్నారు. అయితే ఆడపిల్ల పుట్టే యోగం ఉందన్నమాట. కష్టపడి కూతురు అంటే ఎందుకండి, ఏ పక్కనోడి పిల్లలు దత్తత తీసుకుంటాం. మీరు దత్తత రెడీ చేయండి. కుదరదు. ఏ తాకడ పెట్టి కాదయ్యా బాబు, మీరు దత్తత చేసుకునే పిల్లకి కోర్టు వారు DNA టెస్ట్ చేస్తే మీరు దొరికిపోతారు. అప్పుడు ఆస్తి రావడం కాదు, ఉన్న ఆస్తి కాస్త జప్తు అయిపోద్ది. చేత కంటే కూతున్నా కానండి, కోటీశ్వరులు అవ్వండి. అప్పుడప్పుడు నేను ఫోన్ లో గుర్తొస్తానులే. కొంచెం కష్టపడవయ్యా బాబు, కొంచెం కోఆపరేట్ చేయాలి. వస్తాను మరి. అబద్ధాలు ఆడితే ఆడపిల్లలు పుడతారు మమ్మీ. బంగారం లాంటి మాట అన్నావురా. ఏమండి, బాలవాక్కు బ్రహ్మవాక్ అంటారండి. మీరు అబద్ధాలు ఆడేయడానికి ఫిక్స్ అయిపోండి. ఈ రోజు నుంచి టెండూల్కర్ క్రికెట్ ఆడినట్టు, సానియా మిర్జా టెన్నిస్ ఆడినట్టు అబద్ధాలు తెగ ఆడేస్తుండండి. అంతే, మనకు ఆడపిల్ల పుట్టేస్తుంది. బుల్లెంకమ్మ ఆస్తంతా మనకు వచ్చేస్తుంది. మీరు రండి చెప్తాను. అబద్ధాలు ఆడడానికి నోరు ధైర్యం ఉండాలి కానీ తాళ్ళు తావిదులు ఎందుకే? ఊరుకోండి, ఇది పూజారి గారు మంత్రించి ఇచ్చిన తాడు. దీన్ని చూసినప్పుడల్లా మీకు అబద్ధాలు చెప్పాలని గుర్తుకు రావాలి, సరేనా?